అందరికీ నమస్కారం. ఈ రోజు మీరు మీ మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు వ్యాపారంలో తెలివైన అమ్మకాల లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు. మా ఇతర వీడియోలో చర్చించినట్లుగా మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు చిన్న తరహా వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి 7,50,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించండి. మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు మధ్య తరహా వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి 13,50,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించండి. మీరు ఎంత సంపాదిస్తారో మరియు అమ్మకాల లక్ష్యాలను నిర్దేశించడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. మనం మొదట మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు చిన్న తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. 7,50,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన 2 నెలల తరువాత మీ పెట్టుబడి డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు. ఉత్తమ దృష్టాంతంలో మీరు 6 నెలల తర్వాత ప్రతి నెల 65,000 రూపాయల నుండి 95,000 రూపాయల వరకు సంపాదించవచ్చు, మరియు అది మెరుగుపడుతుంది. మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు 95,000 రూపాయల నుండి 1,50,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. అన్ని ఖర్చులు, రుణాలు మరియు పన్నులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం. రెండవ లేదా మూడవ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి నెల 3 లక్షల రూపాయల నుండి 4 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. మీ చిన్న తరహా వ్యాపారంలో 7,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల అది సాధ్యమయ్యే విజయం. ఇప్పుడు మనం మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు మధ్య తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. 13,50,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన 2 నెలల తరువాత మీ పెట్టుబడి డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు. ఉత్తమ దృష్టాంతంలో మీరు 6 నెలల తర్వాత ప్రతి నెల 1,10,000 నుండి 1,60,000 రూపాయలు సంపాదించవచ్చు, మరియు అది మెరుగుపడుతుంది. మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు 1,60,000 రూపాయల నుండి 2,50,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. అన్ని ఖర్చులు, రుణాలు మరియు పన్నులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం. రెండవ లేదా మూడవ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి నెల 4,40,000 రూపాయల నుండి 6,20,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. మీ మధ్య తరహా వ్యాపారంలో 13,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల అది సాధ్యమయ్యే విజయం. ఏదైనా డబ్బు ఖర్చు చేసే ముందు బాగా సిద్ధం చేసుకోండి. చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీ మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డులను విక్రయించే కనీసం 12 స్థానిక కిరాణా దుకాణాలను కనుగొనడానికి మీ స్నేహితులు, కుటుంబం మరియు పని పరిచయాలను ఉపయోగించడం ద్వారా ప్రారంభించండి. ఈ దుకాణాలలో ప్రతి ఒక్కటి సాధారణంగా సమీపంలోని 150 గృహాలకు సేవలు అందిస్తాయి. మీకు తెలిసిన వ్యక్తులను మరియు దారిలో మీరు కలుసుకున్న ఎవరినైనా సంప్రదించండి. గుర్తుంచుకోండి, సగం దుకాణాలు మాత్రమే అంగీకరించవచ్చు, కాబట్టి సుమారు 20 నుండి 30 దుకాణాలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు 12 దుకాణాల బలమైన సమూహంతో ప్రారంభించే అవకాశం ఉంది. మీరు స్థానిక దుకాణాలతో మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డులను మెరుగుపరచడానికి మొదటి కొన్ని నెలలు ఉపయోగించండి. మీ స్నేహితులకు మరియు ఈ దుకాణాల యజమానులకు నమూనాలను ఇవ్వండి. వారు చెప్పేదానిపై శ్రద్ధ వహించండి. వారి సూచనల ఆధారంగా మీ మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డులలో మార్పులు చేయండి, మరియు మీ మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డులను విక్రయించడానికి మరియు ప్రచారం చేయడానికి వారిని ప్రేరేపించడానికి దుకాణ యజమానులకు మంచి బేరాలు ఇవ్వండి. ఈ విధానాన్ని పుష్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మీ అమ్మకాల లక్ష్యాలను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. ప్రతి కస్టమర్ ప్రతి నెల 1/2 కిలోల మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డులను కొనుగోలు చేస్తారని ఆలోచించండి, మరియు ఒక స్థానిక దుకాణం సాధారణంగా దాని చుట్టూ ఉన్న 150 గృహాలకు విక్రయిస్తుంది. మీరు 12 దుకాణాలతో ప్రారంభిస్తే మీరు త్వరలో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి మంచి స్థితిలో ఉంటారు. 6వ నెల నాటికి 13 నుండి 15 దుకాణాలను పెంచడానికి ప్రయత్నించండి, మరియు మీ 2వ సంవత్సరం చివరి నాటికి 37 దుకాణాలను లక్ష్యంగా పెట్టుకోండి. ఈ లక్ష్యాలను చేరుకోవడం మీ చిన్న తరహా వ్యాపారానికి పెద్ద వృద్ధికి దారి తీస్తుంది. వ్యాపార్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.